ఇప్పుడు మీకు చెప్పబోయేది ఆర్కే డెవలపర్స్ లిమిటెడ్. ఇది ఒక మార్కెట్లోకి వచ్చిన ఐపీఓ. ఇష్యూ సైజ్ వచ్చి 121 to 128 రూపీస్. లాట్ సైజ్ వచ్చి 110 షేర్స్ పర్ లాట్. ఓపెన్ డేట్ 16 సెప్టెంబర్, క్లోజ్ డేట్ 19 సెప్టెంబర్, అలాట్మెంట్ డేట్ 20 సెప్టెంబర్, లిస్టింగ్ డేట్ 24 సెప్టెంబర్. ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపీస్ పర్ షేర్. ఇష్యూ సైజ్ వచ్చి 410 crores. ఫ్రెష్ ఇష్యూ వచ్చి 410 crores. ఆఫర్ ఫర్ సేల్ అంటే అప్పు తీర్చడం అలాంటివి ఏం లేదు. మొత్తం అంతా కొత్తగా ఒక కంపెనీ డెవలప్మెంట్ గురించి వాడుతున్నారు. వెబ్సైట్ వచ్చి మీకు బిగ్ షేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ గురించి మనం చూసుకుంటే 24లో 575 అసెట్ వాల్యూ ఉంది. రెవెన్యూ వచ్చి 635 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి 122 ఉంది. నెట్ వర్త్ వచ్చి 323 crores ఉంది. రిజర్వ్స్లో 171 crores ఉంది. టోటల్ బారోయింగ్స్ వచ్చి 69 crores ఉంది. దీన్ని బట్టి అప్పు కూడా పెద్ద అంత ఎక్కువ ఏమీ లేదు. డెవలప్మెంట్లో బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఈ కంపెనీ వచ్చి మీకు ఆర్కే డెవలపర్స్ లిమిటెడ్ అన్నది రియల్ ఎస్టేట్ కంపెనీ. ఫోకస్డ్ ఆన్ డెవలపింగ్ హై ఎండ్ గురించి, మొత్తం లైఫ్ స్టైల్ గురించి డెవలప్ చేస్తారు మహారాష్ట్ర అండ్ ముంబై రీజియన్లో. కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ గురించి చూసుకుంటే మీకు ఇది 2 సెగ్మెంట్లలో పనిచేస్తుంది. ఒకటి డెవలప్ చేయడానికి, కన్స్ట్రక్షన్ చేయడానికి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ని ముందుగా కంపెనీ కొని దాన్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉన్న బిల్డింగ్స్ని మీకు మోడిఫై చేసి దాన్ని మళ్ళీ రీడెవలప్ చేసుకుని కంపెనీకి అమ్ముతూ ఉంటారు. ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే మనకి కీస్టోన్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, మైక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్, సూరజ్ ఎస్టేట్స్ ఇవన్నీ బాగా ఆల్రెడీ డెవలప్డ్గా ఉన్న కన్స్ట్రక్టర్స్ ఈ కంపెనీతో పాటు పోటీ పడుతున్నాయి. ఇంకా ఈ కంపెనీ ఐపీఓ తీసుకురావడానికి ఉన్న ఏంటంటే యూనిస్టోన్ క్యాపిటల్ లిమిటెడ్, ఎస్బీఐ క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్స్ ఇవన్నీ కంపెనీకి ఐపీఓలో తీసుకురావడానికి సపోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అన్న దాని గురించి చూసుకుంటే ఇది మొత్తం ఉన్న బిజినెస్ మోడల్ అంతా మహారాష్ట్ర ముంబై రీజియన్లోనే ఉంది. ఇది మార్కెట్ను ఫైనాన్షియల్ 22-23లో పోస్ట్ చేసిన దానికంటే 24లోని నెంబర్స్ బాగా డెవలప్మెంట్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. దీన్ని బట్టి మీరు లాంగ్ టర్మ్ లేదంటే మీడియం టర్మ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికి దీని జిఎంపీ వచ్చి 80 రూపీస్ నుంచి 88 రూపీస్ వరకు ఉంది, అంటే 67%. దీని జిఎంపీ మీద మీరు డెవలప్ అయ్యి ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచిస్తే ఇది మార్కెట్ మీద కొడుతున్నది కాబట్టి మీకు రిస్క్ ఉంటుంది. మార్కెట్ పెరిగితే దీని జిఎంపీ కూడా పెరుగుతూ ఉంటుంది, లేదంటే తగ్గుతూ ఉండొచ్చు. 17 సెప్టెంబర్ నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికి క్యూఐబీస్ వచ్చి 0.24% సబ్స్క్రైబ్ అయింది. ఎన్ఐఏ వచ్చి 7.89% సబ్స్క్రైబ్ అయింది. బిగ్ ఎన్ఐ వచ్చి 5.59%, స్మాల్ ఎన్ఐ వచ్చి 12.47%, రీటైల్ 8 times సబ్స్క్రైబ్ అయింది. ఎంప్లాయీస్ కూడా 7.63% సబ్స్క్రైబ్ అయింది. టోటల్ వచ్చి 5.79 సబ్స్క్రైబ్ అయింది. మార్కెట్లో ఉన్న ఐపీఓ చూసుకుంటే నార్థన్ ఆర్క్ క్యాపిటల్ లిమిటెడ్ అన్న ఐపీఓ ఒకటి ఉంది. ఇష్యూ ప్రైస్ వచ్చి 249 రూపీస్ to 263 రూపీస్ పర్ షేర్. లాట్ సైజ్ వచ్చి 57 షేర్స్. ఓపెన్ డేట్ 16 సెప్టెంబర్, క్లోజ్ డేట్ 19 సెప్టెంబర్, అలాట్మెంట్ డేట్ 20 సెప్టెంబర్, లిస్టింగ్ డేట్ 24 సెప్టెంబర్. ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపీస్ పర్ షేర్. ఇష్యూ సైజ్ వచ్చి 777 crores. ఫ్రెష్ ఇష్యూ వచ్చి 500 crores. ఆఫర్ ఫర్ షేర్ వచ్చి 277 crores. అంటే ఉన్న అప్పులు తీర్చడానికి 207 crores యూజ్ చేస్తారు. వెబ్సైట్ వచ్చి కేన్ ఫన్టెక్ టెక్నాలజీస్లో అలాట్మెంట్ మీకు చూపిస్తుంది. కంపెనీ ఒక ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్, రెవెన్యూ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. నెట్వర్త్ కూడా బాగానే పెరుగుతుంది. అప్పు కూడా సంవత్సరానికి అప్పు కూడా పెరుగుతూనే ఉంది. దాన్ని కొంచెం టైమ్లీ క్లియర్ చేస్తుంటే కంపెనీ ఇంకా మార్కెట్లో మంచి లాభాలు ఇచ్చేటట్టుగా చూసుకోవచ్చు. ఈ కంపెనీ గురించి చూసుకుంటే 2009లో మీకు స్టార్ట్ అయింది బిజినెస్. లోన్స్ అన్ని కేటగిరీస్లో లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్కి, మీడియం కంపెనీస్కి, తర్వాత కన్జ్యూమర్స్కి, కస్టమర్స్కి వీళ్ళందరికీ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే 5 స్టార్ బిజినెసెస్, ఎస్బీఎఫ్సి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ ఇవన్నీ ఆల్రెడీ షేర్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీస్. దీంతో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి కొంచెం చూసుకుని ఉంటే మీకు మంచి రిటర్న్స్ వస్తుంది. ఈ కంపెనీ యొక్క లీడ్ మేనేజర్స్ గురించి చూసుకుంటే ఐసిఐసిఐ, ఎస్బీఐ,
సిటీ బ్యాంక్ అందరూ డెవలపర్స్ ఉన్నారు. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చూసుకుంటే కంపెనీలో డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ ఉంది. అన్ని రకాల లోన్స్ అవి ఇస్తున్నారు కాబట్టి కాంపిటీషన్తో ఉన్నా సరే బాగా వాల్యూలో రీజనబుల్ వాల్యూలోకి మార్కెట్లోకి తీసుకురావడంతో ప్రాఫిటబుల్ గెయిన్స్ గురించి అప్లై చేయొచ్చు. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి జిఎంపీ వచ్చి 170 to 180 రూపీస్ ఉంది. అంటే 66% అప్రాక్స్గా మీకు లిస్టింగ్ గెయిన్స్ గురించి చూసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ది మార్కెట్ టైం. ఇప్పటికి వచ్చి 17 సెప్టెంబర్కి నేను వీడియో రికార్డ్ చేసే టైంకి క్యూఐబి వచ్చి 0.02%, ఎన్ఐఈ వచ్చి 4.47, రిటైల్ వచ్చి 3.86% సబ్స్క్రైబ్ అండి. టోటల్ ఓవరాల్ వచ్చి 2.86% సబ్స్క్రిప్షన్ అయింది. ఇంకా అప్కమింగ్ ఐపీఓస్ గురించి చూసుకుంటే మన్బా ఫైనాన్స్ లిమిటెడ్ ఓపెనింగ్ డేట్ వచ్చి 23 సెప్టెంబర్, క్లోజ్ డేట్ వచ్చి 25 సెప్టెంబర్, అలాట్మెంట్ డేట్ వచ్చి 26 సెప్టెంబర్, లిస్టింగ్ డేట్ వచ్చి 30 సెప్టెంబర్. జిఎంపీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అలాగే కేర్ అండ్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ కంపెనీ కూడా ఐపీఓ వచ్చింది. ఇది ఓపెన్ డేట్ వచ్చి 25 సెప్టెంబర్, క్లోజ్ డేట్ వచ్చి 27 సెప్టెంబర్, అలాట్మెంట్ 30 సెప్టెంబర్, లిస్టింగ్ డేట్ 3 సెప్టెంబర్. దీని జిఎంపీ కూడా ఇంకా మార్కెట్కి ఓపెన్ అవ్వలేదు. ఈ రెండు ఐపీఎల్ గురించి డీటెయిల్ రివ్యూ మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.